సికింద్రాబాద్ నుంచి ఫిష్ వెంకట్ అంత్యక్రియలకు సంబంధించిన విజువల్స్ అవి. కుటుంబ సభ్యులు ఆయన సన్నిహితుల మధ్య కన్నీటి వీడ్కోలు పలకడానికి కొన్ని వందలాది మంది అక్కడికి చేరుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో ఫిష్ వెంకట్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు, గుడుంబ శంకర్ ఆ సినిమాతో ఖుషి, ఇన్ఫ్యాక్ట్ ఖుషి సినిమాలో గుడుంబ సత్తి అక్కడితో ఆయన ప్రస్థానం ఒక పీక్స్కి వెళ్ళిందనే చెప్పుకోవాలి. అక్కడ మొదలు ఆయన ప్రస్థానం ఫిష్ వెంకట్గా మారింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన సన్నిహితులంతా భారీగా తరలి వచ్చారు అభిమానులు. ఇటు ఫిష్ వెంకట్ అంత్యక్రియలకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంత దారుణం అంటే ఆ దృశ్యాలు చూడండి. టాలీవుడ్ నుంచి మా కుటుంబం సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలమని మాట్లాడుకుంటారు. ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ కనిపించారా? బహుశా ఈ సందర్భం అవునో కాదు నాకు తెలియదు. బట్ అంతమంది టాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేశాడు. ఒక క్యారెక్టర్ కనిపిస్తే ఆ క్యారెక్టర్లో విలన్ అయినా కమెడియన్ అయినా పాత్ర ఏదైనా కావచ్చు, కానీ పరకాయ ప్రవేశం చేయడం మాత్రమే తన వంతు. ఏ పాత్ర ఇవ్వండి, పరకాయ ప్రవేశం చేసేస్తాడు. విలన్గా ఏడిపించాలన్నా, కమెడియన్గా నవ్వించాలన్నా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఫిష్ వెంకట్ కొద్ది రోజులుగా మంచంపై, హాస్పిటల్ బెడ్పై పోరాటం చేస్తూ తుదిశ్వాస విడిచాడు. ఈ నేపథ్యంలో ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు అక్కడికి చేరుకున్నారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వాళ్ళందరూ అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. డప్పు చప్పుళ్లతో ఆయనకు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. కొంత వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నా భర్తని కాపాడండి అంటూ ఆ భార్య, నా తండ్రిని కాపాడండి అంటూ ఆ బిడ్డ ఎంతమందిని ప్రాధేయపడ్డారు. బహుశా తొక్కని గడప లేదనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనుకోవచ్చు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ ఈరోజు ఆ ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాయి. ఫిష్ వెంకట్ లేడు అనే మాట, ఫిష్ వెంకట్ లేడు అనే ఆ వార్త ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సికింద్రాబాద్లో ఫిష్ వెంకట్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. అభిమానులు భారీగా తరలి వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫిష్ వెంకట్ని చూసి కడసారి నివాళులర్పించేందుకు అందరూ అక్కడికి చేరుకోవడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. దారిలో వెళుతున్న సందర్భంలో, ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు అలాంటివి, ఆయన వేసిన వేషాలు అలాంటివి, ఆయన ధరించిన పాత్రలు అలాంటివి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను చూసేందుకు, కడసారి వీడ్కోలు పలికేందుకు మీరు చూడొచ్చు అంతిమ యాత్ర ఆ వాహనం అది. ఎక్కడ మొదలైంది ప్రస్థానం? అరే గుడుంబ సత్తి అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. 2021 ఆయన జీవితంలోని మర్చిపోలేని రోజని చెప్పుకోవాలి. ఒక్కసారి లేనన్నా అని చెప్పి ఆ ఆడబిడ్డ అంటూ ఉంటే గుండె తరుక్కుపోయింది. ఇటు ఫిష్ వెంకట్ ఆ అంతిమ యాత్రను మీరు చూస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు. గుండెలు బాదుకొని మరీ ఏడుస్తున్నారు. అరే వెంకట్, ఒక్కసారి లేవరా, ఒక్కసారి మాతో మాట్లాడరా, ఒక్కసారి లేవరా. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు. ప్రభాస్ అంత ఇస్తున్నాడు, లేకపోతే వేరొకరు ఇంత ఇచ్చేస్తున్నారు, 50 లక్షలు ఇస్తున్నారు, ₹1 కోటి ఇస్తున్నారు, ఇంత చర్చ జరిగింది ఏకంగా. కానీ ఎవ్వరి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అక్కడికి ఎవరైనా సాయం చేశారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. టాలీవుడ్ తీరు మీద ఇప్పుడు అసహనం వ్యక్తమవుతున్న సందర్భం. బట్ ఏం లాభం? ఇప్పుడు అనుకునే లాభం? నువ్వెక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా
నువ్వు నీ ఆత్మకు నీ ఆత్మ నీ ఆత్మకు శాంతి చేకూరని చెప్పి వాళ్ళందరూ అక్కడ కోరుకోవడం జరుగుతోంది. మీకు గుర్తుందా 2021లో ఖుషి సినిమాకి సంబంధించి గురుంబా సత్తి అనుచరుడిగా ఆయన క్యారెక్టర్ ఎంత రిజిస్టర్ అయిపోయింది. ఆ తర్వాత ఆదిలో అంటే 2002కి వచ్చే టైంలో ఒక్కసారి తొడకొట్రా చిన్న అని అంటూ ఉంటాడు. అది నిజంగా చాలా చాలా నేచురల్గా ఉంటుంది ఆయన యాక్టింగ్. లేకపోతే ఎవరు పిలిచారు వీళ్ళందరినీ ఈరోజు? ఎవరు పిలిచారు వీళ్ళందరినీ? ఆయన మీరు చూడొచ్చు, ఆయన మీద అభిమానంతో వాళ్ళు అక్కడ ఆయన ఫోటోకి పాలాభిషేకం చేస్తున్నారు వెళుతున్న క్రమంలో. అదంతా ప్రేమ, అది అభిమానం, అది సినిమా పట్ల ఉన్న అభిమానం, ఒక ఆర్టిస్ట్ పట్ల ఉన్న అభిమానం. బహుశా ఎంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఈరోజు ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపించింది. ఆయన్ని తలుచుకుని ఆయన స్నేహితులు, మీరు చూడొచ్చు ఆయన స్నేహితులు, అక్కడికి చేరుకున్న గబ్బర్ సింగ్ టీం అంతా కూడా. గబ్బర్ సింగ్ బహుశా ఖుషి 2001లో ఆయనకి బ్రేక్ ఇస్తే, ఆ తర్వాత ఆది కావచ్చు, ఢీ కావచ్చు, ఢీలో అంటే బహుశా 2007 అనుకుంటా, 2007 ఆ టైంలో ఢీలో ఆయన చేసిన క్యారెక్టర్, శ్రీహరికి అసిస్టెంట్గా ఆయన చేసిన క్యారెక్టర్ అస్సలు మర్చిపోగలమా? విలన్గా ఇస్తే విలన్గా ఒదిగిపోతాడే, కమెడియన్ పాత్ర ఇస్తే కమెడియన్గా ఒదిగిపోతాడే, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, చమక్కులు ఉంటాయి. బహుశా ఈరోజు అటువంటి ఆర్టిస్ట్ని కేవలం టాలీవుడ్ మాత్రమే కోల్పోలేదు, భారత ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కోల్పోయింది. బహుశా ఇది కొంతమందికి ఎగ్జాగరేషన్గా అనిపించవచ్చు. ఎవరికైతే యాక్సెప్టబుల్ కాదో నిజాలు, వాళ్ళకైతే ఎగ్జాగరేషన్గానే అనిపించవచ్చు. కానీ నిజం, వాస్తవం ఇది. ఎందుకంటే ఆయన సినిమాలు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ ఇస్తే ఇంత తెలంగాణ యాస ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ మాటలు పలుకుతూ ఉంటే చలోక్తులు, మరి ముఖ కవళికల్లో పెద్ద మార్పు ఏం కనిపించదు. ముఖ కవళికల్లో ఏం మార్పు ఏం పెద్ద కనిపించదు. హావభావాల్లో ఎటువంటి మార్పు ఉండదు. నోటుతోని, తన మాటలతోని ఠక్ ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఆ సినిమాని. ఫిష్ వెంకట్ స్క్రీన్ మీద కనిపించాడంటే అన్డౌటెడ్గా ఇక్కడ ఏదో జోక్ పేలుతుందిరా గ్యారంటీగా అనుకుంటాను. సో బహుశా ఇది సందర్భం కాదో నాకు తెలియదు, బట్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఫిష్ వెంకట్ అనగానే మీకు గుర్తొచ్చే డైలాగ్ ఏంటి? మీకు గుర్తొచ్చే సినిమా ఏంటి? ఎందుకంటే చిన్న పెద్ద అందరూ ఆయన సినిమాలు ఎక్కడో దగ్గర చూసిన వాళ్ళే. కనిపించే చిన్న పోర్షన్ ఆయన వచ్చేది బహుశా 2.5-3 hours, 2.5 గంటలు 3 గంటల సినిమాను, 3.5 గంటల సినిమాను మహా అయితే మొత్తంగా క్రోడీకరిస్తే కనుక ఒక 10 నిమిషాలు ఉంటుందో, 10 నిమిషాలు, పావు గంట కన్నా ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్ ఆయన. బట్ కనిపించాలంటే డ్యామ్ షూర్ అక్కడ జోక్ పేలుతుంది వాళ్ళకి. సో అటువంటిది మీకు ఏ సినిమా అంటే ఒక్కసారి చూడొచ్చు. ఓ మై గాడ్, వర్షం కూడా ప్రారంభమైంది అక్కడ. ఆ కన్నీళ్ళు కూడా బహుశా అంటూ ఉంటాం కదా, ప్రకృతి కూడా కన్నీళ్ళు పెడుతుంటుందని చెప్పి. యాదృచ్ఛికమో ఏమో, ఆయన కడసారి వీడ్కోలు పలికేందుకు మేబీ సిచ్యువేషన్స్ అంటూ ఉంటారు కదా, ప్రకృతి కూడా కన్నీళ్లు పెడుతుందేమో అన్నట్టుగా ఈరోజు అక్కడ వర్షం పడుతోంది. కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు, గొప్ప వాళ్ళు వెళ్ళే టైంలో ఆ మార్గాన్ని క్లియర్ చేసేందుకు వర్షం పడుతూ ఉంటుంది అంటూ ఉంటారు.